అంటే మీరు పదే 51% బీసీ ఒరిజినల్ ఉండాలి, ప్రజెంట్ 46% కుదించబడ్డది. చనిపోయారా లేదంటే ఆ గోరీలు ఎక్కడున్నాయని పదే మీరు చెప్తున్న నేపథ్యంలో అది ఇది పార్టీ లైన్లో ఉండి ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఆరోపణ చేస్తున్నట్టుగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది గారు మీరు గమనించుకోవాలి. పార్టీ లైన్ క్లియర్ పర్ఫెక్ట్గా చేయాలనేది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారులు మా పార్టీని మా పార్టీ నాయకత్వాన్ని దెబ్బకొడదామని చెప్పి చూస్తే, బీసీ సమాజం మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య ఓ నిప్పు పెట్టాలని చూస్తే అధికారులు ఇచ్చిన నివేదికను ముద్దు పెట్టుకుంటామండి కాల్చిపారేయకపోతే. బరాబర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఆశయమే నెరవేరాలి ఇక్కడ. అంటే ఈడబ్ల్యూఎస్ దోర్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇదంతా ప్రధానమైన అందులో ఉన్నటువంటి వాళ్ళు కుట్ర చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఖుద్దు ఎవరు మా నాయకుడు, మా పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి గారు, అయ్యా మేము అంత పర్సెంటేజ్ లేమయ్యా, మేము 10% కూడా లేమయ్యా, మాకు 10% లేని వాళ్ళకి 5% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లిస్తారయ్యా, ఇది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం చేయడమే కదయ్యా అనేటువంటి మాట ఖుద్దు జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట, మాజీ మంత్రి గారు చెప్పినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పినటువంటి మాట. ఆ నాయకుడు ఇది మేము ఇంతలేమని చెప్పిన తర్వాత రిపోర్ట్లలో 15% చూపించడం అంటే ఇది సమాజాన్ని ఒక ఆలోచనలోకి నెట్టివేయడమే కదా. అంటే ఇది ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడం కోసం చేసిన కుట్రనే కదా. ఇప్పుడు బీసీల లెక్కలు తీయడం కోసము, బీసీలకు రిజర్వేషన్ తీయడం కోసము డెడికేట్ కమిషను, బీసీ కమిషను, ఆ తర్వాత ఈ ఏది ఎమ్యునరేటర్ను పెట్టి ఒక కార్యక్రమం 2 నెలల పాటు చేసినాం. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయడం కోసం ఏ కమిషన్ వేసినాం మనం? వాళ్ళ లెక్కలు ఎట్లొచ్చినాయి? వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్న సంగతి ఎట్లా తెలిసింది? ఈ 15% సరే అనుకుందాం, 15% అనేది నిన్నయాల తేలింది. నిన్నయాల తేలిన దానికి నువ్వు 2019లో ఎట్లా ఇచ్చినావు 10% రిజర్వేషన్? సో ఇవన్నీ ఈ సమాజం ఆలోచిస్తున్నటువంటి ప్రశ్నలు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా ఇది పూర్తిగా సరిగా జరగలేదని మల్లన్న దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏందని పదే అగ్రవర్ణాలు కులాల నుంచి వస్తున్నటువంటి సమాధానం. దానికి ఇప్పటికే నేను 10 సార్లు చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2024 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 3,32,00,000 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్లో ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు 58 లక్షలు అని చెప్పి మన స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 0 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు 20-25 లక్షలు ఉన్నారని చెప్పి మన హెల్త్ డిపార్ట్మెంట్ సర్వేలో ఉంది, సైట్లో ఉంది. మరి ప్రభుత్వ సైట్లోనే ఈ లెక్కలు ఉన్న తర్వాత ప్రభుత్వం ఇంకొకటి తీసుకొస్తే ఇది నమ్మన్నా అది నమ్మన్నా దేనికి అలవెట్టాలి? రైట్ మల్లన్న, చివరగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ త్వరలోనే జరగబోతోంది, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చర్చ జరుగుతుంది. ఈ 6 ఖాళీల్లో మల్లన్నకు ఒకటిస్తే సైలెంట్ అవుతాడని ఒక చర్చ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దాంట్లో కావచ్చు, బీసీ సమాజంలో కొద్ది మందిలో కావచ్చు, ముఖ్యంగా ఇతర సామాజిక వర్గాల్లో వినపడుతున్నటువంటి మాట. దీనికి సమాధానం ఏంటి? తీన్మార్ మల్లన్న నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉంది రా అంటే కూడా నేను పోను. అర్థమైందా? నేను గతంలోనే క్లియర్గా చెప్పినా, తీన్మార్ మల్లన్న అకామిడేషన్ల కోసం, తీన్మార్ మల్లన్న పదవుల కోసం కాదు తీన్మార్ మల్లన్న చేసే కార్యక్రమాలు మా ప్రజల కోసం చేస్తా ఉన్నా. ఈయని 6 కార్మ బీసీలకు ఇస్తే హ్యాపీ కదా, నేనే సంతోషపడతా కదా. ఒకవేళ నాకు గనక ఇస్తే నా ప్లేస్లో ఇంకో బీసీ బిడ్డను చూడ్రి, నాకు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే కూడా. అంటే క్లియర్గా చెప్పేది ఏంటంటే మా బీసీ నాయకత్వానికి అవకాశాలు దొరకాలి, మా బీసీ ప్రజలకు అవకాశాలు దొరకాలి, మా బీసీ బిడ్డలకు ఉద్యోగాలు దొరకాలి. ఇది మా క్లియర్ ఇంటెన్షను. మా వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దడం కోసం తీన్మార్ మల్లన్న ఉన్నాడు తప్ప కానీ ఆలం చూపెట్టి నేను పదవులు తీసుకోవడానికి తీన్మార్ మల్లన్న లేడు. రైట్. వరంగల్ వేదిక నుంచి ఆర్ కృష్ణన్న కావచ్చు, వకలాపురం కృష్ణమోహన్ రావు కావచ్చు, ఇట్లా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినట్టు అది ఇంటెలెక్చువల్స్ కావచ్చు, చాలామందిని ఒక దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీని ద్వారా ఒక పార్టీ ఏర్పడబోతోంది, బీసీ పార్టీ అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున వినపడింది. అలాంటి ఆలోచన నీ మధ్యలో ఏమన్నా ఉందా? ఒకవేళ దీని మీద 12వ తేదీ లోపు కనుక మీరు రియాక్షన్ ఇవ్వకపోయినా లేదంటే సస్పెండ్ చేసినా అటువైపు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? విషయము మీరు వెయిట్ చేయండి. 12 తారీఖు దాకా మీరుంటారు, నేనుంటా, అందరం ఉంటాం. కొన్ని విషయాలు కొంతట చర్చలు జరుగుతూ ఉంటాయి, కొన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఒక గ్రూప్ ఒకటి చెప్తా ఉంటుంది, ఇంకో గ్రూప్ ఇంకోటి చెప్తా ఉంటుంది. సుదీర్ఘమైన చర్చల ప్రాసెస్ అదంతా. దానికి ఇప్పుడు ఎందుకు లేని దానికి ఒకటి ఊహాజనితమైన వార్త. రైట్ రేనా, మొత్తం చూసాం కదా మనం తీన్మార్ మల్లన్నకు సంబంధించి 12వ తేదీ
తర్వాతనే ఒక క్లారిటీ ఇస్తాను, అప్పటిదాకా మాత్రం వెయిట్ అండ్ సీ అంటున్నారు.